శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 23 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 24వ భాగం చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వశిష్ఠాయ నమో నమ. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనసారా కోరిన వారికి అందరికీ మోక్షం సమీపంలోనే ఉంటుంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుని కోరని వారికి ఎన్ని విధాలా ప్రయత్నించినా వారందరికీ మోక్ష మార్గం దూరంగా ఉంటుంది. ఆ మాటలు విని పరీక్ష నరేంద్రుడు సుఖేజేంద్రుడితో, మునీంద్ర, తన ఆజ్ఞ వ్యర్థమైనందుకు ధర్మదేవత, సకల జీవులు తన వశమందు గలవాడైన యమధర్మరాజు, విష్ణుదూతలచే ఎదిరింపబడిన తన భటులు వర్ణించిన భగవంతుడి నామ ప్రభావాన్ని విని వాళ్లతో ఏమన్నాడు? ఇదిగాక ఇంతవరకు ఎవరి వలనైనను ఎన్నడైనను యమదండనం వ్యర్థమైపోయిన సందర్భం ఏదన్నా ఉందా? ఉంటే వినాలని ఉంది. ఈ సందేహాన్ని తొలగించడానికి మహాత్మా, నువ్వు కాక మరెవ్వరు సమర్థులు. నా హృదయం ఆనందమయం అయ్యేటట్టుగా నీ వచనామృత ధారలు ప్రసాదించాలి అని అడగగానే పరీక్షిత్ మహారాజు అప్పుడు సుఖమునీంద్రుడు అంటున్నాడు, విష్ణుదూతలచే తిరస్కరింపబడిన వారైన యమదూతలు తమ చేతులలో నుండి విముక్తులైన ఆ బ్రాహ్మణుడి యొక్క కథా వృత్తాంతాన్ని యముని ముందు విన్నవించిన విధానాన్ని విశదంగా చెప్తాను విను. యమదూతలు యముడితో అన్నారు, దేవా, జీవులు పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యపాప మిశ్రమ కర్మలు అనే 3 విధాలుగా ఉన్న కర్మలను చేసి క్రమంగా వారి వారి కర్మఫలాలని తగునట్లు ఉత్తమలోకము, నరకము, మనుష్యలోకం అనే 3 విధాల కర్మఫలాలు ప్రకటమైన వారు ఈ సృష్టిలో ఎందరున్నారు? దక్షిణ దిశాధీశ్వర, ఎవరో దక్షిణ దేశానికి అధీశ్వరుడు యముడు. నిజమైన శిక్షాధికారివి నీ ఒక్కడివే అని మా ఉద్దేశం. అలా కాకుండా శిక్షించువారు భూమిపై చాలామంది ఉన్నట్లయితే మరి జీవుల యొక్క చావు పుట్టుకలు 2 ఎలా సంపన్నమవుతాయి? ఇద్దరు ఎట్లా ఉంటారు? ఒక్కడే ఉండాలి కదా. నువ్వుగాక ఇంకొక అధికారి ఉన్నాడా శిక్షించే అధికారి చనిపోయిన వాళ్ళని అని అర్థం అన్నమాట. అటువంటిప్పుడు చావు పుట్టుకలు అనేవి ఎలా సంపన్నమవుతాయి? తిరుగని కర్మబంధాలను అనుసరించి శిక్షలను నిర్ణయించేవాడు ఒక్కడే ఉండాలి. తిరగనిగా తరగని కర్మబంధాలని అనుసరించి శిక్షలను నిర్ణయించేవాడు ఒక్కడే ఉండాలి. అలా కాకుండా అధికమైతే శాసకుడు అనే మాటకు అర్థం ఉండదు. ముల్లోకాల్లో జన్మించిన ప్రాణికోటిని ఆయా ప్రాణుల ప్రభువులకు కూడా వారి వారి కర్మఫలాలని అనుసరించి శిక్షించడానికి నీ ఒక్కడవే కర్తవి. మానవుల పుణ్యపాపాలను నిర్ణయించి వారికి శిక్షలను వేసే శాసకుడు నీవే. నీ శ్రేష్టమైన శాసనం సర్వవిధాలా తిరుగులేనిది. నీ శాసనాన్ని మరలించడానికి ఈ లోకంలో ఎవరికి సాధ్యం? కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు నీ తండ్రి. నీకు కాక దండించే అధికారం లోకంలో మరెవ్వరికి లేదు. దండింప తగిన వారిని ఉద్దండంగా దండిస్తావు. అందుకనే నిన్నందరూ దండధరుడు అంటారు. ఇలాంటి నువ్వు చేసే శాసనం ముల్లోకాల్లో ఈరోజు నిరాటంకంగా వర్తిస్తున్నది. అటువంటప్పుడు మానవ లోకంలో ఇందుకు భిన్నంగా ఒక విచిత్రం జరిగింది. ఎవరో గొప్ప అద్భుతమైన ఆకారం గల దివ్య పురుషులు 4 త్వరితంగా వచ్చి నీ శాసనం మేరకు యాతనలు పెట్టే స్థానానికి ఈడ్చుకుని వస్తున్న మమ్ము పారద్రోలి ఆ క్రూరాత్ముని బలవంతంగా తీసుకుని పోయారు. మీ ఆజ్ఞను భంగం చేశారు, మమ్మల్ని పారద్రోయారు. వాడికి కట్టి ఉన్న పాశబంధాలను ఈర్ష్యతో తెంచిపారేశారు. మమ్మల్ని తరిమి కొట్టి ఇష్టం వచ్చినట్లు వారు వెళ్ళిపోయారు. వారు ఎచ్చడి వారు ఎవరు? దయచేసి ఆన తీయండి అని అడిగారు యమభటులు యముణ్ణి. రేపు మనం ఆ విషయం 25వ భాగంలో చెప్పుకున్నాం. ఈరోజు 24వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. कृष्णार्पणमस्तु। साई कृष्णार्पणमस्तु। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय कोरा हारती दिगो सद्गुरुनाथ।
సాయినాథ్.